హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. ఇందిరమ్మ ఇండ్లకు కొలతల తిప్పలు 400 నుంచి 600 చదరపు అడుగులు లేకుంటే అనుమతి నిరాకరణ. నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తే బిల్లులు. యాప్ ఆధారంగా దర్శల వారీగా చెల్లింపు. కొలతలపై అవగాహన లేక లబ్ధిదారులకు అయోమయం. అధికారుల్లోనూ అస్పష్టత. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్నారో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏదైతే మంజూరు పత్రాలు తీసుకున్నారో అలాగే తీసుకోబోయేవారు ఎవరైతే ఉన్నారో కొలతలు అంటే మన ఇంటి కార్నర్ నుంచి కార్నర్ వరకు అంటే స్లాబ్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మీరు ఈ 400 నుంచి 600 అంటే 40 గజాల నుంచి 60 గజాల లోపు వచ్చేలా చూసుకోండి. చాలామంది ఏంటంటే ఇల్లు 60 గజాలు పెట్టుకొని స్లాబు ఏదైతే ముందట ఎలివేషన్ కానీ ముందట ఉంటుందో దాన్ని పెంచుకునే వరకు ఏమవుతుందంటే ఇల్లు స్లాబ్ ఏరియా అనేది పెరుగుతుంది కాబట్టి మీకు అనేది ఇల్లు అయితే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అమౌంట్ అయితే రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మన కోట ఇప్పుడు ఇల్లు అనేది పిల్లర్ల వరకు మనకి ఇల్లు ఉంటుంది. మిగతాది మొత్తం మనం ఓపెన్ ఏరియా అంటే మన స్లాబ్ అనేది పెంచుకుంటాం. అటు సైడ్‌కి ఇటు సైడ్ కొద్దిగా పెంచుకున్న వరకు ఏందో ఇల్లు మనకు బాల్కనీ పెరగడం వల్ల అది ఇంకా ఎస్ఎఫ్టీ కింద ఎక్కువైపోతుంది కాబట్టి మీకైతే ఇల్లు అయితే రాదనమాట. ఇదొకటి. ఇంకొకటి మెయిన్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీమతి సంగెం గంగా, భర్త పేరు సంగం వేణుగోపాల్. ఇక్కడ వీళ్ళు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా అప్లై చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు అప్లై చేశారు. గృహజ్యోతి అప్లై చేశారు. చేయూత అప్లై చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఆన్లైన్ కూడా అయిపోయింది. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే వీళ్ళ ప్రజాపాలన దరఖాస్తులు ఆన్లైన్ చేసేటప్పుడు ఈ భర్త పేరైతే ఏదైతే ఉందో అది ఇంటి యజమానురాలు లేడీస్ కాబట్టి లేడీస్ నేమ్ ఉండకుండా ఇక్కడ భర్త పేరు అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినా కూడా వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అయితే రద్దు చేశారు. ఇట్లా మీకు ఎవరికైనా ఉంటే ఇప్పుడే వెళ్ళి ఏమైనా కరెక్షన్ చేయించుకునే ఛాన్స్ ఉంటే చేయించుకోండి. ప్రజావానికి వెళ్ళి బయట అయితే ఎక్కడైతే చేయట్లేదు. ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొకటి అప్డేటు. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇళ్ళలో భర్త పేరు వచ్చింది. లాస్ట్ టైం కూడా నన్ను అడిగారు. నేను లాస్ట్ టైం క్లియర్గా ఒక వీడియో కూడా చేశాను నేను. ఇక్కడ చూసుకోవచ్చు మంజూరు పత్రం అనేది ఇలా ఉంటుందండి. మంజూరు పత్రంలోనే వాళ్ళు క్లియర్గా ఇక్కడ మొత్తం అనేది ఇస్తారు. అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరికి శాంక్షన్ అయింది ఏంటి అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత నిబంధనలు మాత్రం కంపల్సరీ ఇస్తారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి నిర్మాణం ఎన్ని అడుగులు నిర్మించుకోవాలి, లబ్ధిదారులకు ఎన్ని విడతల అమౌంట్ ఇస్తాము అనేది క్లియర్గా ఇక్కడ చూపెట్టడం కూడా జరిగింది. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్ టుడే. తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం 400 నుంచి 600 చదరపు అడుగులు మాత్రమే కట్టుకోండి. బాల్కనీ పెంచుకోవడం లేదా స్లాబ్ ఏరియా పెంచుకోవడం వల్ల మీకు ఇల్లు రద్దు అవుతుంది అనమాట. మొత్తం స్లాబ్ ఏరియా కలుపుకొని మీకు 400 నుంచి 600 గజాలు అంటే 40 గజాల నుంచి 60 గజాల లోపు మాత్రమే ఇల్లు అనేది ఉండాలి. అలాగే మీ భర్త పేరు కానీ ఎవరిదైనా ఇంట్లో అంటే ఇంటి లేడీస్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వారి కాకుండా వేరే ఎవరిదైనా పేరు ఉంటే మాత్రం ఇప్పుడే కరెక్షన్ చేసుకోండి. ఇది మీకు చెప్పాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.